డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి విద్వాన్ విశ్వ మోనోగ్రాఫ్ 6వ చివరి భాగం 10/12/24 10వ భాగం పుస్తకంలో కాదంబరి ముల్లోకాలను కాదు 7/14 లోకాలను ఒక త్రాటి మీదికి తెనికి వచ్చిన కథ చెప్పిన ఈ లోకంలోని ఎన్ని సాంఘిక పరిస్థితులను ఎంత సునిశ్చితంగా పరిశీలించి ఎంత సుమనోహరంగా ఎంత వాస్తవంగా చిత్రించాడని విద్వాన్ విశ్వం గారు బాణభట్టు రచించిన కాదంబరి గురించిన వ్యాఖ్యానం చేస్తారు. ఈ వాక్యాలను పరిశీలిస్తే విశ్వం గారి సాహిత్య దృష్టిలోని వాస్తవిక పార్శ్వం స్పష్టంగా కలదు. అందుకే డాక్టర్ దాశరథి గారు విద్వాన్ విశ్వంలో తనకు నచ్చిన మరో విషయం అని ఇలా అంటారు. విశ్వం గారు మహావిద్వాంసు, సంప్రదాయజ్ఞులై కూడా నూతన ప్రయోగాలు చేయటానికి, అన్ని నియమాలను చెల్లాచెదరు చేయటానికి వెనకాడకపోవటం. అందుకే ప్రాచీనులలో ప్రాచీనులుగా, ఆధునికులలో ఆధునికులుగా ఆయన స్థిరపడిపోయారు. క్రీస్తు శకం 603 నుంచి 648 వరకు పాలన చేసిన శ్రీహర్షవర్ధనుడు సమకాలికుడైన ఆస్థాన కవి బాణుడు రచించిన కాదంబరి మహాకావ్య విద్వాన్ విశ్వం గారు తెలుగువారికి చక్కని తెలుగులో అందించారు. కాదంబరితో పాటు కిరాతార్జునీయం, మేఘ సందేశం, దశకుమార చరిత్రకు విశ్వం గారు అనువాదాలు చేశారు. అయితే ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టింది కాదంబరి అనువాదం అని శ్రీ మహీధర రామమోహన్ రావు నేనెరిగిన విశ్వం అనే వ్యాసంలో చెప్పారు. కాదంబరి తొలుత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో యథావాహికంగా ప్రచురింపబడి 1962 ఫిబ్రవరి పూర్ణ పబ్లిషర్స్ విజయవాడ వారి ద్వారా పుస్తక రూపంలో వచ్చాయి. ఈ పుస్తకం గురించి ఏటుకూరి బలరామూర్తి గారు వ్యావహారిక భాషలో గంగా ప్రవాహ సదృశంగా వారి అనువాదం నన్నెంతో ఆకట్టుకునేది. కాదంబరి గ్రంథావిష్కరణ సభ విజయవాడ మోడర్న్ కేఫ్లో జరిగినప్పుడు ప్రసంగించిన వారిలో నేనొకడిని అంట. మిగతా 3 అనువాదాలు కూడా దీంతో పాటే పుస్తక రూపంలో వెలువడ్డాయి. సహృదయుల అభిమానం ఉన్నంత వరకు సంస్కృత ప్రాకృతలలోని విశేష ఉత్తమ కావ్య తెలుగు చేసి తెలుగువారికి అందివ్వాలనే ఆస్థలో ఉన్న అలాంటి కాని ద్వారా భారత కవితాత్మ తెలుగువారందరికీ అవగతం చేయాలన్న ఉబలాటమే ఈ సాహసానికి కారణం అని విశ్వం కాదంబరి అనువాదానికి పీఠిక ముగిస్తూ చెప్పారు. ఈ ఆశంస పేరుతో వేలూరి శివరామశాస్త్రి గారు కాదంబరి అనువాదానికి ముందు మాట రాస్తూ ఇలా అంటారు. మూల కాదంబరి తనివి తీర ఆస్వాదించటానికి అధమపక్షం ఏడాదైనా పడుతుంది. విశ్వం గారి ఈ తెలుగు కాదంబరి నవలలాగా వెళ్ళిపోదు. కవి హృదయం ఆవహిస్తూ విశ్వం గారి ఈ కాదంబరి దేశకాలాను అట్లా తన క్లుప్తీకరించుకుంది. బాణవేగంతో పాటు పయనించి ప్రపంచపు పొలిమేరలు చూడదలుచుకుంటారా, లేక భావన సమాధిలో ఆనందం అనుభవించదలుస్తారా, లేక బహిర్ప్రవాహ ప్రపంచ సామూహిక అంతఃప్రపంచము ఈ రెంటి వైవిధ్యము చూడదలుచుకుంటారా, లేక మూటిని దంచుకుంటారా? మీ ఇష్టం. విద్వాన్ విశ్వం సాయంతో చూడండి, తప్పక చూడగలరు అంటారు శివరామశాస్త్రి గారు. బాణభట్టు రచన గురించి విశ్వం గారికి చాలా గొప్ప గౌరవం ఉంది. బాణభట్టు భావన భూమ్యాకాశాలనే కాదు, చంద్ర సూర్యాది లోకాలనే కాదు, ఈ రోదసీ కుహరంలోని అనంత గోళాలన్నిటినీ గోళీకాయలుగా భావించి వాటితో ఆడుకొనగలది. ఈ లోకాంతరాలలోని లోలలోచనాలతో ఈ లోకంలోని 4 గంటలను కలిపివేయగల 6 గంటలను కలిపివేయగల అసమాన ప్రతిభాయి. సంస్కృతంలో కాదు, భారత సాహిత్యంలోనే కాదు, ప్రపంచ వాంగ్మయంలోనే ఒకానొక విశిష్ట వ్యక్తిత్వంతో నిలిచిపోయిన
కాదంబరిని రచించిన ఆ మహాకవి ఎవరెన్ని విధాలా ప్రస్తుతించిన అది వారి ఊహల పరిమితిని వెక్కిరిస్తున్నట్టే కానకలరు అని విశ్వంగారు అభిప్రాయపడతారు. బాలుడి వచనం కథం తొక్కుతుంది, పదం పాడుతుంది, గుండెలను కొళ్ళగించేస్తుంది, నదిలా పారుతుంది, సముద్రంలా హోరెత్తిస్తుంది. ఒకప్పుడు సాగర గంభీరం, మరొకప్పుడు లలితాతి లలితం, ఇంకొకప్పుడు ఇంద్రధనస్సులో రంగులు చెందించే దివ్యమైన మాయాజాలం అని కూడా విశ్వంగారే మెచ్చుపడు. కాదంబరి 600 పైచిలుకు పుటల తెలుగు అనువాదాన్ని చదవటం మొదలెడితే ఏకధాటిగా చదివిస్తాం. మనం కాదంబరిలో మునిగి ఆ రచన ప్రవాహంలో పడి సాగిపోతున్నప్పుడు బాణుడి ప్రతిభకు విస్మయం, ఆనందం ఒకేసారి కలగటం కాక విశ్వంగా ఎలా తెలుగు అంత గొప్పగా చేయగలిగారు అని మరింత ఆశ్చర్యపడు. మూల రచనా శైలికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా అనువదించడం విశ్వంగారి శైలి. నిజానికి తెలుగు కాదంబరి చదివి అభినందించిన అందులో ఎంత శాతం బాణుడికి, ఎంత శాతం విశ్వానికు అంత సులువుగా తేల్చలేము. మూల రచయితో అంతగా మమేకమై రచన చేయడం బహుశా విశ్వంగారికే సాధ్యపడిందట. విశ్వంగారి వాక్యం సరళంగానే ఉన్నట్టు అనిపిస్తుంది, గ్రాంధికంగా కనబడు. అయితే వాక్యంలో అంతర్లీనంగా సాగే కవితాలయ ఎక్కడా భంగపడకుండా చదువరిని ఆకట్టుకుంటుంది. గుణాఢ్యుని బృహత్కథ ఆధారంగా బాణుడు కాదంబరి రచించాడు. అందులో పూర్వార్ధం మాత్రమే ఆయన రచించగా ఉత్తరార్ధాన్ని బాణుడి కుమారుడు భూషణ భట్టు పూరించాడు. ఈ మొత్తాన్ని విశ్వంగారు తెలుగులో అందించిన రీతిని చూస్తే సదా ఉత్కంఠ కలిగిస్తూ పాఠకుణ్ణి వెడవకుండా తనతో తీసుకెళ్ళిపోతుంది. ఈ వ్యాసం మొదట్లో విశ్వంగారి అభిప్రాయంలో పేర్కొన్నట్టు వస్తువు పురాతనమే అయినా అందులోని వ్యక్తుల పోకడలు, వ్యక్తీకరణలు వర్తమాన సమాజానికి దర్పణం పడతాయి. ధనం కలిమి గురించి 19వ అధ్యాయంలో తుది సుఖనాసుడి హితోపదేశం ఇలా సాగుతుంది. ఎన్ని గుణాలతో కట్టేసినా పోతుంది, 1000 మంది భటులు విచ్చుకత్తుల బోలులో ఉంచినా పారిపోతుంది, మత్తగజాల కాపు పెట్టినా జారుకుంటుంది, పరిచయం గణించదు, కులాన్ని గణించదు, రూపాన్ని చూడదు, వంశక్రమాన్ని పాటించదు, శీలాన్ని లెక్కించదు, చాతుర్యాన్ని పలికించదు, పాండిత్యాన్ని చెవి కోసుకోదు, చెవిని వేసుకోదు, ధర్మాన్ని అనుసరించదు, త్యాగాన్ని ఆదరించదు, విశేషజ్ఞతను విచారించదు, ఆచారాన్ని పాటించదు, సత్యాన్ని తెలుసుకో, ఒక్క లక్షణాలన్నీ ప్రమాణంగా పెట్టుకో. ఒక్క లక్షణాన్ని ప్రమాణం. వట్టి అపనమ్మకం మనిషి ఈ లక్ష్మీబాబు. సాయంకాల పద్మాన్ని వదిలినట్టే మూలము, కందము, కోశము అన్నీ ఉన్న రాజును వదిలిపో. కుండలల్లో దాగు ధనకారినైనా బుద్భుదంగా చెంచలురా. ఎప్పుడూ చేతులు మారు, తమో గుణ ప్రధానమైన సాహసికులపైనే ఒక్క వెలుగు వెలిగి ఆరిపోదు. పిశాచిలా పట్టుకున్నవాణ్ణి మహాబలవంతుణ్ణి చేసి అల్పుణ్ణి కూడా ఉన్మత్తుని చేసేస్తుంది. సరస్వతి కలవాణ్ణి అసూయతో చెంత చేర్చదు. గుణవంతుడైన వాణ్ణి అంటరాని వాడిగా చూస్తుంది. పరాక్రమశాలిని అశుభంగా భావిస్తుంది. మంచివాడిని దుశ్శకులంగా చూడదు. సత్కుటుంబంలో పుట్టిన వాడిని పాములా దాటిపోదు. సూర్యుని ముళ్ళులా తీసేస్తుంది. దాతను దుస్వప్నంలా భావిస్తుంది. వినయశీలిని పాపిగా దరిచేరదు. ముసుగు గలవా మనసు గలవాణ్ణి పిచ్చివాడని నవ్వుతారు. ఈ లక్ష్మీ చరిత్ర పరస్పర విరుద్ధంగా ఇంద్రజాలం వలె ఉంటుంది చూడు. ఈ ఉన్నత స్థితి కనపరిచిన నీచత్వం వెలువరిస్తుంది. జలనిధిలో పుట్టిన తృష్ణను పెంచుతుంది. బలం కూర్చిన తేలిక వాణ్ణి చేస్తుంది. అమృతంలో పుట్టిన తుదకు కటుత్వాన్ని ఆపాదిస్తుంది. విగ్రహవతే కాని కళ్ళకు కనిపించు. పురుషోత్తముని ప్రియురాలే కాని సఖలులు
కరుల సావాసం చేస్తుంది. దుమ్ము పట్టిన దాని నిర్మలుని కూడా మలినపరుస్తుంది. చపలు రాలి దీపంలా మనిషిని మాత్రం కక్కుతుంది, మసిని మాత్రం కక్కుతుంది. ఈ కలిమి పాడు కోరికలను ప్రోధి చేస్తుంది. ఇంద్రియ మృగాలను పరువెత్తిస్తుంది. సచ్చరిత్రలను మసకబడేస్తుంది. మోహనిద్రను పెంపొందిస్తుంది. ధన మద పిశాచాలకిది పాడుకొం. శాస్త్ర దృష్టికి చీకటి గుం. అన్ని అకృత్యాలకు త్వరత ఎత్తిన పత. క్రోధం మొదలైన మొసళ్ళకిది మడు. విషయ మధువులకిది పానశాల. బొమ్మ మడులకిది నాటకశాల. దోష సర్పాలకు పుట్ట. సజ్జన వ్యవహారాలకు వేత్తరలత బెత్త. గుణగంసలకు అకాల వర్షాకాల. అపవాదులకు పుట్టినిల్లు. కపట నాటకాలకిది ప్రస్తావన. కామ గజానికి అరటి చెట్టు. సాధులతకు వజ్రశిల. ధర్మచంద్ర మండలానికి రాహుజిహ్వ. ఈ రీతిలో సాగుతుంది బాణుని రచన అనుసరించిన విశ్వంగారి వాక్యం. ఇందులో మేధస్సు బాణుడిదే అయిన అందమైన అర్థవంతమైన తెలుగు భాష విశ్వంగారిదే. గంధర్వ రాకుమారి కాదంబరి 34వ అధ్యాయం ఎందుకో ఏదో జ్ఞాపకం వచ్చి అంటూ కాదంబరి ఒక్కటే ఆ సమయంలో అనంతంగా సిగ్గుపడిపోయిందని వివరిస్తున్న సందర్భంలో సాగిన వాక్య ఝరిని ఒక్కసారి పరిశీలించండి. చపలా ఏమిటిది అని సిగ్గు దండించినట్టు, గంధర్వ రాజపుత్రి ఇది తగునా అని వినయం ఎత్తి పొడిచినట్టు, ఏమీ ఎరుగని నీ అమాయకత ఏమైందని ముగ్ధత పరిహసించినట్టు, స్వేచ్ఛాచారిని ఒంటరిగా ఉన్నానని యథేష్టంగా తప్పు చెయ్యకు అని బాల్యం జ్ఞాపకం చేసినట్టు, పెరిగిదానా కుల కన్యకల పద్ధతి కాదిది అని మహత్వం గర్హించినట్టుగా, దుర్వినీతురాలా పూరపడ అని ఆచారం బెదిరించినట్టు, వెర్రిదానా మన్మధుడు నేను తేలికపరుస్తున్నాడని ఇంటితనం హెచ్చరించినట్టు, ఏమిటి చంచల మనస్కత అని ధీరత చీకొట్టినట్లుగా, అధేష్టవర్ధని నన్ను గుర్తించవేమి అని కులస్థితి నిందించినట్లుగా కాదంబరి విపరీతంగా సిగ్గుపడిపోయి. అప్పుడిట్లా ఆమె అనుకుంటూ ఏ విధమైన సంశయం లేకుండా నా మనసును బయట పెట్టుకున్నానే, ఆయనెప్పుడూ చూడనైనా లేదే అన్న అనుమానం కూడా కలగల. నన్నెంత చులకనగా చూస్తాడు అనైనా సిగ్గుమారి తలంచుకోల. ఆయన మనసేమిటో అని పరిశీలించనూ లేదు. చాంచల్యంతో ఆయన కంటికి అని ఆనేనో లేదో కూడా విచారించాల. తిరస్కరిస్తాడేమో అనే జంకు లేదు. పెద్దలేమంటారో అనే భయం లేదు. లోకంలో చెడ్డ పేరే అని కలతా పడలేదు. మహాశ్వేత అంత దుఃఖంలో ఉన్నది అని కెంచపడాలేదు. చుట్టూరా ఉన్న చెలికత్తలు తెలిసిపోతుందే అని మందబుద్ధిని గమనించనూ లేదు. పక్కనున్న పరిజనులు చూస్తారే అనైనా మైమరచిపోయి గ్రహించి అతడెవడో ఎన్నడో చూడలేదు, మాట్లాడలేదు, వినలేదు, తలంచలేదు, ఊహించుకోలేదు. ఇలాంటి వాడెప్పుడు వచ్చి నన్నిట్లా ఆరడి పెడుతున్నాడే, అతన్ని చూడగానే ఎవరో కాళ్ళు చేతులు కట్టి ఇచ్చినట్టుగా ఇంద్రియాలు శరపంజరంలో పెట్టి సమర్పించినట్టు, మన్మధుడు దాసిగా విక్రయించినట్టుగా, అనురాగం వెతల నడిచినట్లు, ఆయన గుణగణాల మూల్యంతో విక్రీతనైనట్లుగా నేను నా హృదయం అతనికి అప్పగించవేయబడిందే. ఈ చపల హృదయంతో నాకేం పని అని ఓ క్షణం అనుకున్నాను. అటువంటి వ్యక్తీకరణలోని సొగసును, శాస్త్రబద్ధతను చర్చించుకోవటం కన్నా ఆస్వాదించి పలవరించడం మరింత ప్రయోజనకరం. కాదంబరి పట్ల కథానాయకుడు చంద్రాపీయుడు చూపిన వైఖరి గురించి చంద్రాపీయుడే ఇలా అన్నాడు అని వ్యక్తీకరించబడి, వాత్సల్యపూరితమైన స్వభావం వల్ల మొదటిసారి చూడగానే ఎంతో అనుగ్రహం చూపిన కాదంబరి దేవిని నమస్కరించిపోయి వస్తాననైనా చెప్పకుండా వచ్చి నా చెడ్డతను నిరూపించుకున్నా. ఇందు మూలంగా నేను ప్రజ్ఞను జడత్వంగా, జ్ఞానాన్ని మూర్ఖతగా, ధీరతను చాంచల్యంగా, స్నేహాన్ని కాఠిన్యంగా, గౌరవాన్ని చులకనగా మార్చేసుకున్నా.
ప్రియం వాదిత్వాన్ని కటుభాషితంగా, మార్ధవ్యాన్ని నిష్ఠూరంగా, స్థిరత్వాన్ని చపలతగా, దయాశీలతను వందగుండియగా, అర్ధవాన్ని ఆర్జవాన్ని కపటంగా, సత్యవాదితను ఇచ్చకాలుగా, దృఢభక్తిని అనుమతిగా అపమతిగా, పేశలతను కౌతల్యంగా, సిగ్గును నగనాచితనంగా, ఔదార్యాన్ని నీచతగా, దాక్షిణ్యాన్ని అల్పలతగా, విషయాన్ని దురభిమానంగా, కృతజ్ఞతను కృతజ్ఞతగా, శీలాన్ని రంధ్రాన్వేషణగా, అట్లా సర్వగుణాలను దోషాలను మార్చేసుకున్నా. సిగ్గు లేకుండా తిరిగి నేనామెకు ముఖం చూపే సాగసానికి ఒడిగడుతున్నానంటే అందుకు కారణం కూడా దేవి సద్భావం. కష్టాపట్యం ఔదార్యం కలిది కావుననే క్షణమాత్ర పరిచితురాలి అయిన ఆమెపైనే జీవితాశను మెదుపెట్టుకొని ఏ పనినైనా చేయించగలరు. ఆ గుణాలే ఆమె సేవను జ్ఞాపకం చేస్తూ ఆమె పాదచర్యకు పొరికొల్పుతాయి, సేవా నైపుణ్యాన్ని నేర్పుతాయి, ఆరాధనోపాయాన్ని ఉపదేశిస్తాయి, ప్రియ భాషవి కమ్మని పదే పదే ఆజ్ఞాపిస్తుంది. అలా ఉండవలసిందని అవే చెబుతాను. నన్ను చూడగనే కలిగిన కోపాన్ని అవే శమింప చేయగల, సంతోష అవసరంలో అనుగ్రహించగల, సిగ్గుతో వైదొలగి ఉన్నవాడు ముందుకు లాగి సమీపింప చేయగలవి. ఇంకెక్కడైనా కాసేపైనా ఉండనీయని ఆమె గుణగణాలి. ఆమె ఈ గుణాలు అనుగ్రాహకాలు కనుకనే పరిచయింపరాని, గురుత్వం కలవి కనుకనే ఆధారభూతాలవుతాయి, విస్తారాలు కనుకనే అనుల్లంఘనీయాలు, బహుళత వల్లనే పరిహరింపరాని. ఈ గుణాలను అవలంబనం చేసుకొని నన్ను రమ్మని ఆన పెట్టకపోయిన, ఎంత దూరము వచ్చేసిన బలవంతంగా తిరిగి దేవి చరణ సన్నిధిని నన్ను కొని వస్తున్నాయి. ఎంతో లలితంగా మరెంతో తీవ్రంగా మనిషి అంతఃస్పందనను వ్యక్తీకరించినప్పుడు భావానికి భాష ఎలా దాసోహమవుతుందో మనకు విద్వాన్ విశ్వం చవి చూపిస్తుంది. మహాశ్వేతను చూసిన వైశంపాయన్ ఎలా స్పందించాడో మహాశ్వేతే ఇలా చెబుతాడు. అతను నన్ను చూడగానే దగ్గరకు వచ్చాడు. ఎన్నడూ చూడని వాడైనా బాగా తెలిసిన వాడిలా, ఎన్నడూ పల్కరించి ఎరుగని వాడైనా చిరపరిచితుడిలా, ఆదరించి ఎరగకున్నా ఎంతో ప్రేమ గలవానిలా, మమత చూపని వాడైనా నాకు అధీనుడైనట్లుగా, ప్రేమ లేకున్నా ఏదో జ్ఞాపకం చేసుకున్నట్లుగా. నిన్న రావాల్సింది, నిన్న ఎందుకని రాలేదంటే మద్దల కాడ జ్వరమే, మద్దల కాడ జ్వరమే, కొంచెం అక్కడ నేను ఉండాల్సి వచ్చింది. అంత దుఃఖంగా కానవిస్తున్నా ఆనందిస్తున్నట్లుగా నన్ను చూశా. ఊరకే నిల్చున్నా నన్ను ప్రార్థిస్తున్నట్లు, అడక్కున్నా ఏదో తన సంగతి చెప్పుకుంటున్నట్టు, నన్ను అభినందించిస్తున్నట్లు, నాతో పాటు విచారిస్తున్నట్లు, సంతసిస్తున్నట్లు, చింతిస్తున్నట్లు, విషన్నెదుగుతున్నట్లు, తిరస్కరిస్తున్నట్లు, అపృష్టుడైనట్లు, ఆశిస్తున్నట్లు, మరచినది మతికి తెచ్చుకుంటున్నట్లుగా, రెప్పవాల్చకుండా నిలుగుడ్లు పడిపోయి చెమ్మగిలిన ఆకర్ణాంత నేత్ర విప్పారిన పిచ్చివాడిలా విరహిపలే నన్ను ఊరకే చూస్తున్నాడు. తాగివేస్తున్నట్లుగా, ఆకర్షిస్తున్నట్లుగా, నాలో చొచ్చుకొని పోతున్నట్లుగా చాలాసేపట్లా నన్ను తిలకిస్తూనే ఉన్నా. ఇటువంటి వ్యక్తీకరణ వ్యాఖ్యానం అసలు అవసరం లేదు. అటువంటి అనువాదం ఎంత కష్టమో ఆస్వాదించే మనకు అసలే తెలిసే అవకాశం లేదు. అయితే విశ్వంగారు పీఠికలో ఇలా అంటారు: 10-12 పుటలు దాకా పెరిగే వాక్య, ఒకదానిలోకొకటి అల్లిబిల్లిగా అల్లుకుపోయిన అపూర్వ పదజాలం, అంతకు మించిన అనితర భావన పాటవంతో అలవోకగా గీసిన అంతంత ఎత్తు చిత్రాలు వీరిని తెలుగులో పొందగటం మాటల. అందులోని ఆ మాటలు మూటలుగా పెట్టి ఎలా వ్రాసినా ఎందుకు అనువదించినట్టు పద్యమైన ఒక పద్ధతి. ఆ గద్యాన్ని మన వచనంలో పెట్టడంలో అది పదుగురకు తెలియాలి కదా. అలా అని అది పేలవైపోతే ఇక చేసి మాత్రం సార్థకమేమి? అది మూలకర్తకు అపచారం కాదా? అందుకని ఎంతో తటపటాయించి కానీ వ్రాయాలన్న కుతూహలాన్ని ఆపుకోలేకపోయా.
అహోరాత్రులు శ్రమించి సర్వశక్తులు ధారవసి అనువదించ నిశ్చయించి దీన్ని యథావాహికంగా ఆంధ్రప్రభ చిత్తర వారపత్రికలో ప్రచురింపగలిగినప్పుడు భయం రాను రాను తగ్గి అనువాదం చూసిన పండిత మిత్రుడు పూజ్యులు అనేకులు అభినందించి ఆసరాగా నిలిచారు, ఆత్మవిశ్వాసం కల్పించారు. మరి సామాన్య పాఠక లోకం ఏమనునో, ఎలా దీన్ని గ్రహిస్తారో అన్న అనుమానం కూడా ఆ ప్రకటనలోనే పరాస్తమే. తెలుగు నేల నలుమూలల నుండి ఇలాంటివి చదివి ఆనందించే పాఠకులు అనేకులు వ్రాసిన లేఖలకు ఎక్కడ లేని బలం సంతరించుకొని హృదయం అటు ఇద్దరు లోకం, అటు సహృదయ పాఠక లోకం మన్నలు అందుకుంది కనుక దీన్ని గ్రంథంగా ప్రచురించ నిశ్చయించుకున్నాం. విశ్వం ప్రతిభను బాగా ఎరిగిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి కాదంబరి చదివితేనే ప్రాచీన సాహిత్యం పట్ల విశ్వాసానికున్న విశ్వాస గౌరవం పరిజ్ఞానం విదితమవుతాయన్నారు. విద్వాన్ విశ్వం ఎంతో వినమ్రతతో ఈ కాదంబరి అనువాదం చేసిన అది నేడు తెలుగువారికి అమూల్యమైన కానుకే. ప్రాచీన సంస్కృత వచన కావ్యాన్ని చక్కని తెలుగులో అనువదించడమే కాక యథావాహికంగా ఆంధ్రప్రభ మారపత్రికలు ప్రచురించే అభిమాన పాత్రుడయ్య. నేటి తరానికి ఈ అనువాదం గురించి, విశ్వంగారి అనువాద శైలి గురించి తెలియకపోవచ్చు. కానీ నవలా రచనలో పట్టు సాధించాలనుకునేవాళ్ళు ఈ కాదంబరి గొప్ప పాఠ్య పుస్తకం కాదు. అలాగే గొప్ప గొప్ప సాదృశ్యాల వర్ణనలు అత్యంత రమణీయంగా తెలుగులో ఇచ్చిన వైఖరి గమనించే ప్రతి తెలుగు రచయిత తన కళాన్ని మరింత మనోహరంగా మలచుకో. తెలుగు భాషపై అభిమానమున్న ప్రతి ఒక్కరు ఈ విశ్వ కాదంబరిని ఎల్లప్పుడూ హస్తభూషణంగా వాడుకోవచ్చు. విశ్వంగారికి కవిగా పెన్నేటిపాట, కాలమిస్తుగా మాణిక్యవీణ ఎంత ప్రేమ తెచ్చిపెట్ట పేరు తెచ్చాయో వాటికి మించిన విభిన్న ఖ్యాతి కాదంబరితో సిద్ధించింది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. కాదంబరి అంటే విశ్వంగారికి ప్రత్యేక అభిమానం వండనే ఉంది కనుకనే ఆయన తన కుమార్తెకు ఆ పేరు పెట్టుకున్నారు ఆప్యాయంగా. మేఘ సందేశం 11వ భాగం. ఎక్కడి మబ్బుతునక ఎవ్వడు యక్షుడు ఏమి సందేశం, ఈ ఇంతలో ఎంత మహాకావ్యం రచించినావయ్యా కాళిదాసు. అంత ఉత్తమ సంస్కారము ఉన్నత మనోధర్మము గల మల్లినాథుని మాటలు, అంత మాటను సర్వసామాన్య వ్యక్తికి నే అనలేను. కానీ నీ మేఘం నన్ను వదలకుండా పట్టుకొన. ఆ గడపలను చూడగా ఆ మేఘ శకలాలు నీవన్న నా అనేక కామరూపాలను సాక్షాత్కరించి అనుక్షణం నన్ను కలతపరుస్తు. ఎంత భావుకొడవయ్యా నువ్వు. అనువదించిన దోషానిక నీవు నీ మేఘము నన్ను మరో పద్యం రాయనీయకుండా, ఆ వాతావరణాన్ని నుండి బయట పడనీయకుండా అల్లరి పెడుతున్నారు. అల్పడను స్వామి, నేనింత రసానుభూతిని భరించలే. అందాలను పంచిపెట్టి పుట్టిన వాడను, అందుకనే వేడుకుంటున్నా. నన్ను నీ అమేయ భావనా బలంతో వివసుని వేసి చేసి వేయకు. నా ఈ పిచ్చుక గూళ్ళు నన్ను కట్టుకో అని విద్వాన్ విశ్వం కాళిదాసు మేఘ సందేశాన్ని కంద పద్యాల మాలగా అనువదిస్తూ ప్రవేశికలో తన హృదయాన్ని మన ముందు ఆవిష్కరించారు. విశ్వంగారి రచనలు చూస్తే ఆయన ఎంత ఒడుపుగా ఎంపిక చేసుకొని అనువదించారా అని తప్పక అభిప్రాయం కలు. ఆయన అనువదించిన ఆ మహానుభావులు ఎవరెవరో తెలుసా? బాణభట్, భారవి, దండి, కాళిదాసు. కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర, మేఘ సందేశం అనువాదాలు ఒకేసారి 1962లో తెలుగు పాఠకులకు అందించారు. సంస్కృత సాహిత్యంలోని అత్యున్నత సాహితీవేత్తలు ఒక్కసారిగా అందివ్వటం ఒక్క విద్వాన్ విశ్వంగారికే చెల్లుబాటు అయిందేమో. అలాగే బాణభట్టు వచన రచన, కాళిదాసు పద్య రచన తెలుగు చేయటం అంత చిన్న విషయం కాదు, అంత వీసీ కాదు. ఎందుకంటే ఆ ఇద్దరు ఎంత గొప్పవారు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కల. కవికుల గురువు కాళిదాసు భవన కట్టలు తెగగొట్టుకొని మేఘ సందేశంలో పరవళ్ళు ఒక మబ్బు తొనకను పట్టుకొని ముక్కోటి మురుగులు చూపగల కవిత్వ పాఠం ఇంతది అంతది కాదు.
అని ప్రారంభించిన ప్రవేశిక ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్పిన ఉల్లేఖనలో ముగుస్తుంది. కాళిదాస్ అంటే ఆయన ఎంత ఆరాధనో మనకు చాలా సులువుగా బోధపడుతుంది. అయితే ఆ ఆరాధన అకారణ జనితము కాదు. ఈ మాటలు చూడండి. అనగనగా ఒక రాజు అన్నట్టు కానీ ఒకానొక యక్ష అని ఎత్తుకొని వస్తు పవిత్రత కానీ గురుత కానీ కాక తదన్న మహత్వం చూపించమన్నారు. సుమా అని హెచ్చరి. అది కావ్య వస్తువుని కాళిదాసు ఎంత గడుసుగా ఎంపిక చేసుకున్నాడు వ్యాఖ్యానిస్తూ విశ్వం అంటారు. అదే సమయంలో ఇలా మేఘ సందేశం ఆరంభించేసరికి నా అనుమానాలు లేవు, అవగాహనలు లేవు. అది పరిణతమైన ఆయన భావ అంతరిక్షంలోకి 64 విద్యలను ప్రదర్శించగలడన్న నమ్మకం గుమ్మటమై నిలిచిపోయి, అలాగే తన అంత ఉన్నతిని ఈ ఇంత మేఘంలో కూరి కూరి పోసుకున్నాడు కాళిదాసు. ఆ మబ్బును మైనంలా అటు ఒత్తి ఇటు ఒత్తి 500 రకాలుగా గుదించుకున్నాడు, గండరించుకున్నాడు. కానీ ఒక చోట మబ్బు మరొక చోట ఉండినట్లు ఒకసారి మెరిసినట్టు ఆ మెరుపు మరొకసారి మెరవు, ఒక చోట కనిపించినట్లు ఇంద్రధనుస్సు మరొక చోట ఒక నది మరొక నదిలా కానరా, ఒక నగరం ఒక ఆలయం మరొక దానితో పోలిక అని ఇంకొక చోట విద్వాన్ విశ్వం కాళిదాసు భావన జగత్ గొప్పగా అభినందిస్తారు. కాదంబరికి ముందు మాట రాస్తూ వేలూరి శివరామ శాస్త్రి విశ్వంగారి 4 అనువాదాలు ఒకేసారి చేతికి అందగానే చివర చూసింది, మొదట చదివింది మేఘ సందేశం అని చెప్పుకుండా. నిజానికి కవులందరికీ మేఘ సందేశం అంటే పక్షపాతమేమో. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో విద్వాన్ విశ్వాన్ పరిచయం చేస్తూ 10 పేజీలు కేటాయించారు. అందులో దాదాపు 7 పేజీలు కేవలం విశ్వంగారి మేఘ సందేశం అనువాదానికే కేటాయి. విశ్వంగారి మిగతా కృషినంతా పూర్వపక్షం చేశారు. ఆరుద్ర మేఘ సందేశం అంటే కొందరికి ఒక రకమైన ప్రత్యేక పిచ్చి అని వ్యాఖ్యానించారని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు అంటున్నాడు బ్రాకెట్లో నాగసూర్య. విలక్షణమైన విభిన్నమైన విశ్వంగారి కృషి ఆరుద్ర పూర్తిగా చెప్పకపోయిన మేఘ సందేశం సంబంధించి చాలా విషయాలు ఇక్కడ రాశారు. 1488 నుంచి 1962 దాకా 19 మంది మహానుభావులు సంస్కృత మేఘ సందేశాన్ని తెలుగు చేశారని చెప్పటమే కాక ఇతరులు చేసిన అనువాదంలోని పరిమితులను కూడా ఉదాహరణతో వివరించారు. అయితే ఉదాహరణ చూపి అలా చూపించుకుంటూ పోతే గంపెడు సొంపులు మాత్రమే కాదు, కుప్పలు కుప్పలుగా పోయాయి. కాళిదాసుకే మెరుగులు దిద్దటమంటే ఛాందసులు చెవులు మూసుకోవాలి, కానీ నిజం చెప్పక తప్ప అని గొప్పగా అభినందిస్తారు. ఈ విషయాలు కావలసిన వాడు సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర 13వ సంపుటం 379 నుంచి 388 పేజీలు చూసుకోవచ్చు అంటున్నారు నాగేశ్వరి. అదే సమయంలో విశ్వంగారి అనువాదం గురించి ఒక విమర్శ కూడా చేస్తారు. ఎంత చక్కటి అనువాదం చేసిన విశ్వం అక్కడక్కడ అశ్రద్ధ వహించిన పద్యాలను చూస్తే చిగుక్కుమని. ఉదాహరణకి ఉత్తర మేఘంలో నూనం తస్యా శ్లోకంలోని ఇందోర్ దైన్యం అనే పాదాన్ని లేగమ మొగము మబ్బుల దూరిన నెలవోలి కాంతి దొరగిన ఉండు అని తెలిగించారు. ఈ సంగతి చెబుతుంది మేఘుడితోనే. ఉపమానంలో మబ్బుల దూరిన నెల ఉంది. ఇది వింటే ఎంత మంచివాడైనా మేఘుడు నొచ్చుకోవడం. అందుకే మూలంలో కాళిదాసు ఇందోర్ దైన్యం త్వదను శరణం క్లిష్ట కాంతేర్ విభక్తి అంటూ తత్తనే దాన్ని సూటిగా నువ్వు అనిపించారు. నువ్వు అడ్డగిస్తే కాంతి తొలుగుతుంది, నువ్వు అనుగ్రహిస్తే కాంతి కలుగుతుంది అని ధ్వని ఇక్కడ ఉంది. విశ్వం కొంచెం శ్రద్ధగా ఈ శ్లోకాన్ని తేలిగించాల్సి ఉంది అని అంటారు. అదే సమయంలో విశ్వంగారిని ఆరుద్ర ఎంతగానో అభినందిస్తూ విశ్వం కట్టుకున్నవి పిచ్చుగోళ్లే అయితే అవి బంగారు పిచ్చుక గోళ్ళు అంట. ఆయనే ఇంకా వ్యాఖ్యానిస్తూ మేఘాన్ని తినిగించాక విశ్వం కందం తప్ప మరో చందం రాయలేదు.
నిజానికి విశ్వం కందాలు మా కందాలు అని కూడా అంటారు. విశ్వనాథ సత్యనారాయణ చెప్పినట్టు విశ్వంగారి కంద పద్యం మేఘ సందేశంలో పాము మెలికలు తిరిగినట్టు సొగసుగా మేఘ సందేశం కథ అందరికీ తెలిసిందే. అయితే విశ్వాన్ని వివసుణ్ణి చేసిన కాళిదాసును ఎలా తినిగించాడు దాని పరిశీలన. చెలిబాసి హస్తకంకణములు నేలం జారిపోవ మోహితుడతడు ఆమలపై కొన్ని నెలలు గుండెల కుంపటి మోసుకొనుతూనే గమించను. ఇంకా జడవానల ఉరుములతో జడిపింపకు వారు గుండె చాలని బేలను. అలాగే విలువక బంగారు మెరుపుల పొడమిని చూపించి పుణ్యము గొనుమయ్య. ఇలా చాలా ఉదాహరణలు చూపచ్చు. మెలమెల మెరుపులనట చంచల నయన కన్నుగొనల చకిత దృక్కుల మొల్కలెత్త చేయక కలగదు నీ జన్మ సార్థకత్వం ఎప్పుడు. విశ్వంగారి సంప్రదాయ సాహిత్యం అంటే తీరని అది చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృతంతో మొదలై తర్వాత పరిచయమైన వామపక్ష ఆలోచనలు మక్కువను పలుచం చెయ్యలేదు సరికదా, మరింత హేతుబద్ధం చేశాయేమో అని. అదే సమయంలో ఆ సాహిత్యంలోని విశిష్టత ఏమిటో ఆయనకు బాగా తెలుసు. ఈ విషయం కాదంబరి అనువాదపు పీఠికలోనే బోధపడు. క్షేమకూర వెంకటకు రచించిన విజయ విలాసం కావ్యానికి రాసిన సువివరమైన పీఠిక విద్వాన్ విశ్వంగారి పరిశోధన ప్రావీణ్యానికి నిదర్శనమని డాక్టర్ వెంకటావధాని గారు వ్యాఖ్యానం. పాత రోతాని కొత్త వింతాని కాకుండా రెంటిని మేలు కేళ్లను భేషుగా గమనించగలిగిన దేశాది ప్రాయోగిక వాది విద్వాన్ అందుకే భారతీయ సంస్కృత సాహిత్యాన్ని మరొక వైపు వామపక్ష ఆలోచన విధానాన్ని స్వీకరించి అనుసంధానించి విశ్లేషించగలి దాదాపు 40 పేజీల దాకా విస్తరించిన విజయ విలాస పీఠికలో విద్వాన్ విశ్వంగా చాలా క్రమ పద్ధతిలో తన విశ్లేషణ సాగిస్తారు. క్షేమకూర వెంకటకవిని ప్రోత్సహించిన రఘునాథ నాయకుడి గురించి మొదలుపెట్టి తర్వాత విజయ విలాసం ముద్రణ గురించి దాని కృషి భాష గురించి చెప్పి కావ్యంలోని సొగసులను పద్యాల ఉదాహరణతో మనోహరంగా వివరిస్తారు. నిజానికి విజయ విలాసం వంటి కావ్యాన్ని ఆస్వాదించాలంటే విశ్వం వంటి వారి వ్యాఖ్యగాలు తాపీ వారి హృదయోల్లాస వ్యాఖ్య వంటివి చాలా ఉపకరించడమే కాక ఆస్వాదకులలో ఆసక్తిని పురికొల్పుతాయి. ఇంగ్లీష్ చదువుల ద్వారా మార్క్సిజానికి పయనించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రాచ్య విద్యలు లోతుగా చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులు కొందరే. అటువంటి వారిలో విశ్వం ప్రముఖుడుగా కనపడటమే కాక సంప్రదాయాన్ని ఆధునికత గొప్ప సమన్వయవాదిగా మనకు దర్శనమిస్తాడంటే వారధి. 12వ భాగం విశ్వంగారి విశాల దృక్పథం. దేశంలో ఉదయించిన జాతీయోద్యమాలలో 2 ముఖాలు కనిపిస్తాయి. ఒకటి ప్రాచీన వైభవ ప్రీతి, 2 పాశ్చాత్య నాగరికత ఆవేశం. మన దేశ ప్రాచీనోన్నతి వైభవం మనకు ఆత్మవిశ్వాసం కలిగించే వరకు పనిచేస్తాయి. విమోచన ఉద్యమానికి మరికొన్ని నూతన ఆవేశాలు, ఆశలు, ఆశయాలు ఎంతో అవసరం. నూతనోద్యమంలో కేవలం ప్రాచ్య సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు కొందరైతే పాశ్చాత్య సంస్కారంతో కన్ను తెరచిన వాళ్ళు మరికొందరు. ప్రాచ్య సంస్కృతిలో వేళ్లు తన్ని పాశ్చాత్య సంస్కృతి సుమారు ఆచుకొన్నవారు కొద్దిమంది మాత్రమే. వీరి ద్వారా సంస్కృతికి సమకూడిన ప్రయోజనం ఏకమాత్ర సంస్కృతితో వికసించిన వారి నుంచి సమకూరల. ఈ సమన్వయంతో చూపు సారించిన జాతీయ విమోచన ఇచ్ఛ ప్రాచీన సంస్కార మూలబంధం పాశ్చాత్య ప్రభావ దోహదం వేసిన మొగ్గలలో విద్వాన్ విశ్వం ఒక్కరనుకోవాలి. విద్వాన్ విశ్వాన్ని అంచనా వేయటాన్ని తిరుమల రామచంద్ర గారి అభిప్రాయం విద్వత్ కవి విశ్వం తలమానికంగా మనం పరిగణించవచ్చు. విశ్వం గారి ఆలోచన విస్తృతి, హృదయ వైశాల్యం,
ఎంతో కూడా మనం బేరీజు వేయచ్చు. మృదువుగానే మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్పడం విశ్వం గారికి బాగా తెలుసు. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఔచిత్యాన్ని విడమర్చి చెప్పడం అతనికి చేతనవ్వదు. అదే సమయంలో విశ్వం గారి హృదయం ఎక్కడుందో చాలా సులువుగా బోధపడు. ఏ రోస్కిన్ రచించిన గోర్కీ పుస్తకాన్ని విశ్వ సాహిత్యమాల జగన్మోహన్ అనువదించిన పుస్తకాన్ని కిందర సెప్టెంబర్ 1951లో సమీక్షిస్తూ రాసిన వ్యాసంలో గోర్కీ మీద తనకెంత ఆరాధన ఉందో దాచుకోకుండా బయలుపడతారు. మా అన్నయ్య గారు జిఎల్ఎన్ శర్మ కూడా గోర్కీ పుస్తకాలు చాలా చదివి ఆయన లైబ్రరీగా పెట్టుకున్నారు. ఆ పుస్తకాలు నా దగ్గర కూడా ఉన్నాయి. నేను చదివే ప్రయత్నం చేసే కానీ ఎందుకో నాకేం పెద్దగా ఎక్కల. ప్రపంచ సారస్వత ఆకాశంలో మహోజ్వల తారగా వెలుగొందే రచయిత మ్యాక్సిమ్ గోర్కీ మానవ హృదయపు చీకటి లోతులలోనికి కూరుకొని పోయి అందులోని కష్మలాన్నే కాక వెలుగు మెనుగురలు కూడా కనిపెట్టి బయటకు వెదజల్లిన మానవతా ప్రపూర్ణుడు గోర్కీ. అలా ప్రారంభమైన ఆ వ్యాసం తొలి 4 పేరాల్లో గోర్కీ మూర్తిమత్వాన్ని మన ముందు నిలుపుతారు విశ్వం. అదే సమయంలో అదే కిందర సంచికలో వేటూరి ప్రభాకర శాస్త్రి స్వీయ చరిత్ర సమీక్షిస్తూ మరింత ఉద్వేగానికి లోన గొప్పవారు తమ జీవితాలు తామే సింహావలోకనం చేసుకుంటూ గట్టిగా ఆలోచించిన మాటలు మనం వింటున్న మన ముందొక సత్యం జగత్తు వికసిస్తున్నట్లు కలిగి ఏవో కొత్త అనుభూతులు దివ్యలలా వెలుగొందుతాయి. వాటిని తెలుసుకోవాలన్న ఆసక్తి సహజం. ఈ అభిలాష కేవలం తాత్కాలిక ఆనందం కోసమే ఏర్పడింది కాదు. సార్వకాలీన మార్గదర్శకాలు కనిపించే సంఘటనల కోసం వెతుకుతున్న మన బలీయమైన ఆవేదన అది. ఈ ధారను పరిచయించ కవిత్వతత్వం ఒకటి అనాది కాలం నుంచి అత్యాధునిక క్షణం వరకు వస్తువునే ఉంది. కాబట్టి ఏ రూపాన్ని ధరించిన ఏ వస్తువును స్వీకరించిన కవితా స్రవంతి ఒక అఖండ వాహినిగా మన గుండెలను స్పందింపచేస్తూ సరసతను సహృదయతను రేపు. గత సంప్రదాయాల నుంచే వర్తమానం పుట్టుకొస్తుంది, వర్తమానంలోంచే భవిష్యత్తు తొంగి చూస్తుంది అని కేవీ రమణారెడ్డి గారి అడవి కావ్య సంపుటిని సమీక్షిస్తూ చెప్పిన విషయాలు విశ్వం గారి సాహిత్య నేత్రాన్ని పట్టి చూపుతాయి. ఈ సమీక్ష వ్యాసంలోనే విశ్వం ఇలా అంటారు: కవిత్వంలో గతి అదొక పాత ఛందస్సులకు లోను కానక్కల, కానీ ఏదో ఒక ప్రవాహ గమన ప్రణవత అందులో ఉద్బుద్ధం కాదు. అదొక మాదిరి నడవ మాట మాటకు గీతకు కుంటరా వట్టి వచనంలా ఎప్పుడూ కవిత్వం మాటలు దొర్లించ బరు మాటల్లోనే కాదు, ఆ మాటల దొంతల పేర్పుల్లో నుంచి ఓ సంగీతం లయ దొరవాలి. హృదయాంతరాలలో దిదురిస్తున్న స్మృతులను కరవాలి. గట్టిగా గొంతు విచ్చి చదివేలా ప్రోత్సహించాలి. అంతేకాదు, ఇంకా అంటారు, ధ్వనిస్ఫరణకు తగినంత ప్రాతిపదిక కల్పించే సంకేతాలను కవి సమయాలను వాడాలి. ఆవేశంతో తన మనసులో అనుకున్నదంతా ఎలాగూ ఎవరు పదాలలోనికి ఎక్కించలేరు కను దాన్ని కొంత సాఫు చేసి కవిత్వ మండూషికలో చేర్చాలి. ఇది నేను అత్యాధునిక కవులందరికీ చేసే మనవి. విద్వాన్ విశ్వం గారు చందమామ పిల్లల మాసపత్రికలో నీతి చంద్రికను సరళమైన ఛందస్సుతో అనువదించారు. ఎంతో కాలం ధారావాహికంగా సాగిన ఈ రచన అటు పిల్లలకు ఇటు పెద్దలకు ప్రీతి పాత్రమే కాక చక్కని పద్య రచన చేయాలనుకునే వాళ్ళకి ఒక ఆనందకరమైన పాఠ్యాంశంలా. విశ్వం గారి అనువాద పద్యం ఎలా ఉంటుందో గమనించడానికి ఖండిక చూడండి. వినవయ్య మిత్రమా వివరంబుగాను మును దంతిరుని కథ మనసుంచి వినుము. వర్ధమానమ్మను పట్టణం ఒక్కటి వర్ధిల్లు నందక ధనికుడాతను ఎంతయు పురజన హితమును సేయు సంతోషముగా రాజ సన్మానమంతు
వింతగా ప్రజలకు విభునకు కూడా నచ్చినవాడయి నడుతున్నా శెట్టి ఎత్తట నెత్తి కథే వినుటరదు పెండి చేసెను శెట్టి బిడ్డకు ఊరి ఎండ్లలో పొయ్యిరాజనీనివ్వలేదు ఊరందరిని పిలిచి ఉచిత సత్కారమారసి చేసి మర్యాదస్తుడు రాజు పిలిచి సర్వము కాంకలిచి రాజింట మనిషి గోరంభకుడంతా వచ్చి కూర్చుండే సభావేదిము నెచ్చన శెట్టి త్రోసెను వానిపై అందులో ఉగ్రుడైనాడు సేవకు కుందుచు శెట్టిని కొల్సంగదరిచి ధర నిద్ర మేల్కొను తరుణమ్ములను సరి కసబూర్చుతూ సొప్పనమన్నట్టు అయ్యో దంతిలకుడు మహారాణి చేర అయ్యయ్యో ఇది న్యాయమా అని గొణికి వెన్నరే తడుపుగా విగుడు మేల్కాంచి అన్నావదేమిరా అని మందలించే దరక్ష్మ నిద్రలేక ఏదో తూగు వచ్చి అల నిద్రలోనేమి అంటినో ఎరుగ అనే కాని రాజుకు అనుమానమయ్యి తనకు ద్రోహము చేసే దంతీలకుడని కోటలో కాలుంచకూడదన్నాడు. ఏటికో తెలియక దంతిలు వాటికి కావలి వారు పొమ్మన్న లేకి గోరంభుడు లీలగా నవ్వి అది కాంతి వీని కార్యమే అనిగించు ఒదిగి వాణ్ణి పిలిచి ఒక ఈనామి గౌరవముగా పంపగా వాడు మురిసి ఆ రాజు మేల్కనున్నప్పుడే గొణిగి ఆచారమే లేదు అయ్యో రాజునకు లేచినదే తిను లేకి వస్తువుల అని రాజు లేచి ఏమంటివన్నాడు. కనుమూతబడి ఏదో కలవరింప అని మామూలు వీటికి మగతలో మాటలు ఏమాత్రవి నిజమే కాబట్టం దొర నిశ్చయి తొందర భటుపం మరల శక్తి పిలిచి మన్నన చేసే. ఇది మిత్ర భేదంలో దమనకుడు చెప్పిన కథ. మనకు కూడా మిత్రలాభం మిత్ర భేదం చెప్పాం. తర్వాత దానికి సంజీవకుడు స్పందించడం కథ ముందుకు సాగటం మనకు తెలిసిందే. అయితే ఇందులో విశ్వంగారు పద్యాన్ని ఎంత సరళంగా లయబద్ధంగా ఛందస్సుతో నడిపారో మనం గమనించాలి. తెలుగు పిల్లల కోసం సంస్కృతం మూలం నుంచి కథను పద్యంలో ఎంత సులువుగా చెప్పడం అంత తేలికైన విషయం కాదంటున్నాడు నాగసూరి వేణుగోపాల్. సురభి నరసింహం రాసిన సింహగళం నాటకాన్ని వ్యాఖ్యానిస్తూ రాసిన వ్యాసాన్ని కిందర నవంబర్ 1951లో ఇలా ముగిస్తారు. ప్రాచీన పద్ధతిలో నాటకాల దృష్ట్యా ఇది మంచి నాటకమే. కానీ ఇంతకాలం నాటక రంగంలో వచ్చిన పురోగతిని గమనించి శిల్పంలో వచ్చిన సున్నితమైన రీతుల గతులను స్వీకరించి ప్రదర్శనలో సామాజికులకు ఒక విధమైన వాస్తవిక వాతావరణం పూరింపచేసి తన్మయులను చెయ్యాలనే దృష్టితో మన నాటక రచన మారాల్సి ఉన్నది. గోర్కే కిషన్ చందర్ కథలకు అడబాల వీరాస్వామి రాజా ఎర్ర పువ్వులు పేరుతో అనువదిస్తే ఆ పుస్తకాన్ని సమీక్షిస్తూ విశ్వం కిందర అక్టోబర్ 1951లో ఇలాంటి వ్యంగ్యంగా రాయాలన్నా కేవలం ఒక సంఘటన హృదయ ద్రావకంగా వర్ణించాలన్న ఒక్క మాటలు చెబితే చాలు. చెప్పే తీరు, ఉపయోగించే మాటలు, ఆ మాటల పేరు, వీటన్నిటి సామరస్యంగా అనువాదకులందుకు ప్రయత్నించేదాకా మూల రచయితకు న్యాయం జరగదు. పైగా అన్యాయమే అవుతుంది. అంత ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అభ్యుదయ భావాలపై ఉన్న మమతతో యువ రచయితల వృద్ధ రచయితులైనా సరే వివిధ భాషల్లోని ఉత్తమ రచనలు ఎరుకోవడంలో చూపుతున్న అభిమానాన్ని గుర్తించక కానీ వారి ఆశయం పరిపూర్తిగా నెరవేరాలంటే ఇలా తాత్పర్యం దండాన్వయం తెలుగులో రాసి పారేస్తే చాలు. ఈ మధ్య ఈ ధోరణి ఎక్కువైపోయి కాబట్టి కొంత జాగ్రత్త అవసరమని మనవి. నార్ల వెంకటేశ్వరరావు గారి మాటామంతి పిచ్చాపాటి వ్యాసాలను పరామర్శిస్తూ కిందర జూన్ 1951లో ఇలా అంటారు విశ్వం. వీనిలో అక్కడక్కడా 1-2 చెవి కాటే చక్కని సవ్వడి వినీని మాటలున్నాయి. అలాంటివి కాదు, అవి మాత్రమే తస్కరణ విద్య. కథ కాయించి రోతగించుకోకుండా ముక్కోళ్ల వెంట నీళ్లు ఓసర వెళ్ళి క్షేత్ర 2వ ముద్రలో తొలగిస్తారనుకుంటా. అలాగే క్షణక్షణం పెచ్చు పెరిగే
అసహనంతో కళ్ళు కాయలు కాచేటట్టు ఎంతగా ఎదురు తెన్నులు చూస్తుందిలో అసహనం అతగదు. ఎవరి బాగునైనా చూచి ఓర్వలేకపోవటమే అసహనంగా రూఢి. ఇందులో గమనించాల్సింది విశ్వం ఇప్పటికి ఆంధ్రప్రభలో చేరల. నార్ల గారు ఒక పెద్ద పత్రిక పేరు పంచిన సంపాదకుడు అప్పటికి. కానీ విశ్వం నీళ్లు నమలకుండా ఉన్నది ఉన్నట్టు బద్దలు కొట్టడంలో విమర్శకుడి ధైర్యం ఏమిటో స్పష్టము. కరుణ కుమార కథలు బిళ్ళల మొలతాడు సమీక్షిస్తూ కిందన జూలై 1951లో విశ్వం ఇలా అంటారు: కథకుడెక్కడా ఉపన్యాసం ఇవ్వకుండానే ఏ పాత్ర పక్షాన వకాల్తా తీసుకొని మనకెందులో ఏ వైపు ఏ గాలి వీస్తుందో చూపిస్తుంది. ఈ వాక్యంలో కథల్లో ఉపన్యాసాలు కాకూడదని, ఎవరి పక్షం వకాల్తా సైతం అక్కర్లేదని అంతర్లీనంగా ధ్వనించడము లేదా ఆ ధోరణి ఇతర కథల్లో ఉందని చెప్పడము అవుతుంది. ఈ రెండూ లేకుండా రచయిత గారి అసలు హృదయం చిరునామా ఏమిటో కూడా చెప్పగల నేర్పరితన పాఠకుడు గుర్తు చేస్తాడు. శ్రీశ్రీ గతించినప్పుడు మాణిక్య వీణ జూలై 6, 1983లో విశ్వం చూపు ఇలా సాగుతుంది: మాటలను తోటలుగా వేసి కోటలు దాటించి పూలు పూయించగలవాడు, వాటిలోనే జ్వాజ్వల్యమానాన్ని సృష్టించగలవాడు, ధైర్యం చూపి అవే మాటలతో ఆకాశాన్నంటే ధ్వజస్తంభంగా మనిషిని నిలపగలవాడు ఆయన. ఆ కవితా రామణీయకం గురించి, ఆ శబ్ద శబలత గురించి మరీ చెప్పడం అవసరం. చర్విత చర్వం ఆయనలో గుణాలలోగా లోపాలు ఉన్నాయి. అవి మానవ సహజం. వాటిని కొందరు వీటిని కొందరు సాగలాగుతూ ఆయన్ను నొప్పించారు. అంతేకాని ద్వంద్వాతీతుడు కాదని ఆ మంచినే గ్రహించి ఆప్యాయంగా చూసుకున్న వారందరూ కడబడి రోజుల్లో అనవసరంగా పుడుస్తూ వచ్చారు. ఆయన ఆ బాధపడలే ఇతరులను హేళన చేశాడు. దాశరథి కృష్ణమాచార్య రాసిన తిమిరంతో సమరం పుస్తకాన్ని కాంతి కవాటం పేరుతో విద్వాన్ విశ్వం పీఠిక రాస్తూ ఇలా అంటారు: చైతన్య దిశాంతమ్మ, దీప్యమాన దిశాంతమ్మ, జగన్నాటక సుఖాంతమ్మ అని సాగదీయటం ఏ కవి సమ్మేళనంలోనూ చప్పట్ల కోసం తప్పితే రసోదయానికి ఉపకరించదు. ఆ అంత్యప్రాస మీద వత్తు మన మనస్సుల సటులాగి రసపారవశ్యానికి భంజంగా అవుతుందని నాన్న. భావం పోసుకొని పోవాలి, కానీ పదాలు నీకు వేరుగా కనిపించరాదు, వినిపించ. అవి రెండూ కలగలిసి నీలో ఒక రసధుని ప్రబుద్ధం చెయ్యాలి అంటారు. తమసోమా జ్యోతిర్గమయ అన్న వేదర్శి వాక్యే నేటికి కవుల జయం అనుకునే వాణ్ణి నేను. దేశానికి స్వతంత్రం వచ్చినా, ప్రజాతంత్రం ఏదో రూపంలో ఏర్పడినా ఇంకా కవులు కాస్త సేద తీర్చుకునే కాలం రాలా. అప్పుడప్పుడు వచ్చే జాడ కూడా, అది ఇప్పుడప్పుడే వచ్చే జాడ కూడా లేదు. అలా కవిత్వం గురించి కానీ, కథ గురించి కానీ, నాటకం గురించి కానీ, వ్యాసం గురించి కానీ, అనువాదం గురించి కానీ విద్వాన్ విశ్వ నేత్రంలో విస్తృతి, సమన్వయం, ఔచిత్యం, పెద్దరికం, పాండిత్యం, సహృదయత స్పష్టంగా గోచరిస్తుంది. ఇతరులకు చెప్పే సౌందర్యంలో కాకుండా తన విషయంలోనూ ఆ దృక్పథాన్ని అవలంబించడం ఆయన సాహిత్యాన్ని పరికిస్తే తేటపడు. 72 పూర్ణ జీవితం గడిపిన విద్వాన్ విశ్వం తెలుగు సాహిత్యానికి తన కావ్యాల ద్వారా, నవలల ద్వారా, అనువాదాల ద్వారా, పత్రికా వ్యాసాల ద్వారా ఎనలేని కృషి చేసిన ముద్ర వేశారు. వాదాలతో గెడసమారిపోయే ప్రస్తుత పరిస్థితుల్లో విద్వాన్ విశ్వం గారి విశాల దృక్పథం నేడు ఎంతో వాంఛనీయం. అది వర్తమాన పత్రికా రంగానికి, సాహిత్య రంగానికి అని మాత్రమే కాకుండా మొత్తం సామాజిక జీవితానికి తప్పక ఉపకరిస్తుంది. విశ్వం ఛాందస మెరుగని సంప్రదాయవాది, ఆలోచనలో ఆధునికవాది, మనసున్న మానవతావాది. విశ్వం గారి ఆలోచన సరణి, పాండితీ సమన్వయం, విద్వాన్ విశ్వకాలం ఉన్న ఈ విద్వాన్ విశ్వం కాలం కన్నా ఆ విశాల దృక్పథం
ప్రస్తుతం మరెంతో అవసరం, ఇంకెంతో అర్థదాయి. ఈ కోణం నుంచి పరిశీలిస్తే విశ్వాన్ని మళ్ళీ 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 అధ్యయనం చేయాలి, పూర్తి పొందాలి అంటారు. దీనికి అనుబంధంగా అవి ఇవి కొన్ని పరిసరాలన్నీ ఒక మోస్తరుగా ఉన్న ఆ నడుమనున్న ప్రతి అదే మోస్తరుగా తయారు కాగతం. తొలి నుండి మిగతా ప్రపంచం ఎలా ఉన్నా ఆశ్రమాలు, మందిరాలు, ఆలయాలు ఎంతో కొంత ఈశనత్రయానికి దూరంగా ఉంటూ వచ్చాయి. కానీ నేడు అవి మారి మందలో కలిసిపోతున్నాయి. అక్కడ డబ్బు దశకం ప్రధానమవుతాయి. అక్కడ భోగభాగ్యాలు, విలాసాలు తావు కల్పించుకొని. బికనీర్ నగరం మధ్యలో ఒక ఆశ్రమం ఉంది. దాని యజమాని ఒక మహన్. ఆయన వయస్సు 70-20 ఏళ్లుగా ఆయన దుర్గం లాంటి తన అక్రమ ఆశ్రమం బదిలి బయట అడుగు పెట్టలేదు. మొన్న 5వ తేదీ ఫిబ్రవరి పొరుగున ఉన్న మరొక మహంతు జగత్ రామ్జీతో తాను సమాధిలో మునిగిపోతున్నట్టు చెప్పాడు. 10 రోజుల తర్వాత ఆశ్రమం గుండా చెడు వాసన రావటం ఆరంభించేసరికి జగత్ రామ్జీ పోలీసులకు తెలియచేశారు. అధికారులు వెళ్ళి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి ఆ మహంతుగారు పట్టు పరుపులు కుట్టిన ఉయ్యల మంచం మీద శయనించి ఉంది. చూస్తే ఎప్పుడో ప్రాణం పోయి, శవం చెడిపోయి వైద్య పరీక్షకు పంపారు. కానీ కారణం ఇంకా తేల్చలేకపోయి. ఈ మహంతు మహావిలాస పురుషుడిగా గడుపుతూ వచ్చినట్టు గుర్తులు కనపడ్డాయి. గోడలో బిగించిన ఒక పాత మోడలు కారు కనిపించు. నేల తవ్వుగా 48,000 రూపాయల నగదు, రత్నాలు, రవ్వలు, నగలు దొరికాయి. ఇంకా తవ్వకం సాగుతూనే ఉంది. ఇంకా ఏం దొరుకుతాయో తెలియదు. మామూలుగా మహంతులు, బాబాజీలను వీరినంటారు. చాలా మఠాలకు అధిపతులు. తిరుపతిలో పూర్వం మహంతులతే ఆధిపత్యం. అక్కడ వారి సుఖజీవనం గురించి అనేక వదంతులు ఉంటూ ఉన్నాయి. వీళ్ళంతా బ్రహ్మచారులే. మరి ఇంతకు ఆశ్రమంలో ఇంత ధనాగారాల మీద అపేక్ష బలపడితే ఇక మమ్మల్ని నన్ను అంటే ఏం లాభం అంటాడు విశ్వం. ప్రకటనలు మన దేశంలో సర్వే సంస్థానికి ప్రధానమైపోతాయి. కొత్తలో కేవలం ఏ వస్తువులోనూ, ముఖ్యంగా మందులు, తలనూలెలు ఇలాంటి ప్రకటన మూలంగా అమ్మకాన్ని చూసేవారు. తర్వాత రకరకాల వస్తువులను రంగురంగుల మాటలతో వండించి చూడమన్నారు. ఇంకా తరువాత వాటిని వాడి చూసి లాభం పొందమంటూ సబ్బులకు, వాటికి ఏ సినిమా తెర తోటను మనసు కొనమని చెప్పించారు. ఇటీవల ఫలానా ఉద్యోగం ఖాళీ ఉంది, అభ్యర్థులు కావాలి అన్నవి పెరిగాయి. ఇంతకుముందే ఉద్యోగం భర్తీ అయిన ప్రకటనలు వస్తూనే ఉంటాయి. వీటికి పైకి దెబ్బగా అప్పుడప్పుడు నేను ఫలానా ఉద్యోగం చేయగలను, ఉద్యోగం కావాలి అనే ప్రకటనలు కూడా వచ్చాయి. ఇక మనకు అలవాటుగా లేక గుర్తిగా సంక్రమించినవి వధువు కావాలి అన్న అందులో ఈ వధూవరుల వర్ణనలే కాక చదువు, బాధ్యత వహించాలను, సీమకు పంపించాలను, వ్యాపారంలో పెట్టుబడికి సాయపడాలను కోరుతూ వరుడు వధువును ఆక్షేపించడం కూడా కాదు. అప్పుడు సీమ అంటే ఇంగ్లాండ్కి వెళ్ళటం ఫ్యాషన్, ఇప్పుడు అమెరికా. ఇప్పుడేమో మీకు శిశువు కావాలా, కావలిస్తే ఫలానా వారికి రాయండి అంటూ ఒక ప్రకటన తిరువనంతపురం నుంచి వచ్చే ఒక దినపత్రికలో పడింది. అంటే పెంచుకోవడానికి ఒక పాప, తల్లిదండ్రుల పేరు తెలియదు, బ్రతకటం గడ్డుగా పరిగణించిన కొద్దీ ఇక ఈ ప్రకటనలు పెద్ద పత్రికలో శాశ్వత స్థానం ఆక్రమించాయి. పెంపకం ఇవ్వడం, దత్తత చేసుకోవడం పాడు, కానీ అందులో ప్రకటన వేయడం కొత్త. అన్నీ ఇక ప్రకటన ద్వారానే జరిగే రోజు వచ్చు కాక. ప్రకటనలో కాదు, కోర్టుల విషయంలో కూడా మనం కొత్త దారి తొక్కామని. పూర్వం సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడ ఏ పెద్ద మనిషో చెప్పిన మాటతో తగాదా పరిష్కారమై అది పోయి అన్నిటికీ కోర్టుకెక్కడం అలవాటైపోతుంది. మొన్నకు 18 ఏళ్ల దాటిన 6 నెలల అమ్మాయి ఢిల్లీలో మ్యాజిస్ట్రేటుకు అర్జీ పెట్టుకొని ఆ అమ్మాయి పేరు తృప్త. తాను 6 నెలన్నర క్రితం హిస్సార్కు చెందిన రణబీర్ సింగ్ అనే విద్యార్థిని పెళ్లి చేసుకున్నానని
ఒక వారం దాకా వాళ్ళు ఇంట్లో ఉన్నారని, అప్పుడు తల్లిదండ్రులు తను తీసుకొచ్చి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తన భర్త దగ్గరకు పంపాలని ఆ అమ్మాయి మన 18 ఏళ్ళు దాకా కదా, 6 నెలలైతే ఏం, ఏడాది. సరే, ఆమె భర్తకు అప్పగించవలసిందిగా మ్యాజిస్ట్రేట్ ఢిల్లీలో ఉన్న ఆవిడ తల్లిదండ్రులకు ఉత్తర్వు ఎవరికీ తెలియకుండా చేసుకున్నదేమో, వీరు అలా జరగనిస్తామా అని బెదిరించి తెచ్చి ఉంటారు. చల్లగా ఆ తల్లి న్యాయాధిపతిని కొని తనని గెలిపించుకున్నాడు. ఇంకా ఇంత వయస్సులో కాస్త తక్కువ ఉన్న, అదే రకంగా అంతా జరిగి ఉన్న మైనార్టీ కనుక తల్లిదండ్రుల ఇష్టం అంటూ పైగా ఆ పెళ్లి జరగదని, అలా బలాత్కారంగా చేశాడని కన్యాపహరణం కేసు ఆ రణవీరుడిపై పెట్టి ఉండేవారు. కోర్టంటే ఇంతే చట్టం. మరి విశ్వం ఆంధ్ర దినపత్రిక 1960 మార్చి. అనుబంధంటూ తెలుపు నలు మాండలిక విభిన్నత మాటల కంటే ఆ మాటను పలకటంలో కొన్ని అక్షరాలు సాగదీయడం, కొన్నిటి ఒత్తి పలకటం, వీటి ద్వారా ఏర్పడే యాసతో కొన్ని తరహాల పలుకుబడులు ఆయా నిర్దిష్టార్థంలో ఉపయోగించటంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి యాసను నోటితో అనుకరించినంత సులువుగా వ్రాతలో చూపించలేవు. అసలు కొన్నిటి వ్రాసి చూపనే లేవు. ఎప్పుడు వస్తేవి అంటానికి, ఎప్పుడొచ్చావు అంటానికి ఉన్న విభిన్నత వ్రాసి చెప్పవచ్చు. కానీ వచ్చిన ఉర, వచ్చినా ఉర, వచ్చినాడు వగైరాల్లో విభిన్నతను ఎన్ని చొక్కలు పెట్టినా, ఎన్ని గీతలుంచినా ఖచ్చితంగా చెప్పలే. ఈ యాస కొంత నిశితంగా పరిశీలించేవారు ఒకే మండలంలోనే వివిధ రకాలుగా కనిపిస్తారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దక్షిణాదిన ఎప్పుడొస్తివి అంటే ఎప్పుడొస్తివి అని ఉత్తరానంట. పడమట తెగగొట్టినట్టు మాట్లాడితే తూర్పున కమ్మెచ్చు తీసినట్టు కొంత సాగదీస్తుంది. ఇక సరిహద్దులో కన్నడం ఉన్న ప్రాంతాల్లో ఈ మాటలు సర్వసామాన్యంగా కలిసిపోయి నాకు బేకు లేదు అని పడమట వారంట. ఇక ఎవరితో సెలవు తీసుకుంటున్నా పొయ్యొస్తా అని మొత్తం రాయలసీమలోనే అంటే మిగతా ప్రాంతంలో వెళ్ళొస్తా అంట. సాగరంపేవాడు ఉంటాను అని ఒక ప్రాంతం వారంటే నిలుస్తాను అని మరొక ప్రాంతం వారు. ఇలా కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఉపయోగించే పదజాలం ఆంధ్రంలో తూర్పు పడమరలో చాలా భిన్నంగా ఉంటుంది. మాటకు అంతా క్షేమమా అని కనిపించగానే రాయలసీమ వారు అడుగుతారు, తీర భూముల్లో కులాసానా అంటారు. సుస్థి చేసిందని అటువారంటే పాలు మాలికయింది. ఇలాంటి మాటలు రాయలసీమలో అంటారు. అందులోనే చిత్తూరు ప్రాంతాల వారు ఒళ్ళు బాగలేదంటే మిగతా వారు పైలో బాగుండ్లా అంటారు. ఇంతకు పరిపాలన వ్యవహారాల కోసం ఏర్పరచుకొని జిల్లాలకు భాషా విషయంలో ఏర్పరచుకోవాల్సిన మండలాలు పొత్తుకొద సహజ సిద్ధమైన నదులు, కొండలు లాంటి సరిహద్దులతో ఏర్పడిన చోట్ల కూడా ఈ రెవెన్యూ జిల్లాలకు పరిమితమై ఒక మాండలిక విభేదం అన్నది ఉండకపోవచ్చు. అనంతపురం జిల్లాలో హిందూపురం, పెనుగొండ తాలూకాలకు, ఇటు గుత్తి, తాడిపత్రి తాలూకాలకు సామ్యం కుదరదు. కడపలో అటు ఉన్న తాలూకాలకు, గుత్తి, తాడిపత్రి తాలూకాలకు భేదంతో, అలాగే అన్ని ప్రాంతాల్లో ఇంతకు ఆయా నిర్దిష్ట సమయాలు అలా ఉపయోగించే విభిన్న పదజాలు మరి ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. ఆ మాటలన్నీ మాండలికాల అంటే కారణం అవి సకలాంధ్రలో ఉన్న మాట. ఏటొచ్చి ఆ సమయంలో ఆ మాటను అక్కడి వాళ్ళు అంటారు. అదే సమయంలో ఈ మాటను ఇక్కడి వాళ్ళు. ఎదుటి మనిషికి వెళ్ళొస్తానన్న రాయలసీమ వాళ్ళకి తెలుసు, పొయ్యొస్తానన్న ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలుసు. అయితే పోయాడు అంటే సముద్ర తీర ప్రాంతాలు చచ్చిపోయాడని అర్థం. అని అర్థం రాయలసీమలో బొత్తిగా అది ఉపయోగంలో లేదంటారు. అలాంటి విభేదాలు చాలానే ఒక్కొక్క భాషా మండలిని కానీ రెవెన్యూ మండలానికి కాదు ఉన్నాయి. కానీ
ఇవన్నీ మాండలికాలని ఎలా అంటారు? పోయెను, పోయినాడు అనేవి ఏ అర్థంలో అయితే మాత్రం మాండలికాలు ఎలా కాగుతాయి? అలాంటివెన్నో పోగా ఈ కొన్ని మాత్రలో కేవలం ఏ గ్రంథానికి ఎక్కడ ఇంకెక్కడ అలవాటు లేక ఉన్న పదాలు కూడా కనపడు. వాటిలో వినవచ్చేటంత మాండలికంగా ఆలోచిస్తే కానరానివి కూడా ఉన్నాయి. కాబట్టి మాండలిక విభిన్నతల ఉచ్చారణ నొక్కు యాసలు ద్వారా నోటితో అని వివరించినంత సులువుగా వ్రాసి అవి ఈ ప్రాంతం మాండలికాలు అని నిఘంటువు తయారు చెయ్యాలంటే అంత తేలికేం కాదు. కారణం మాండలికం విభిన్నత కేవలం పదాలే కొత్తవి ఉండటం వల్ల ఏర్పడింది కాదు. విశ్వం ఆంధ్రభవ సచిత్ర వారపత్రిక ఏప్రిల్ 23, 1958. అనుబంధం 3. మాణిక్యవీణ. ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నా, చుట్టూ చూస్తూనే ఉన్నా కానీ ఏదీ కనిపించదండి. ఏదేదో వింటూనే ఉన్నా అవేవి నాకు అవగతం కావటంలా. నా శరీరాన్ని స్పృశిస్తున్న గాలి చల్లగా మలయమారుతంగా ఉన్నదో, వెచ్చగా వేడిగాట్పుగా ఉందో నాకు తెలియటంలా. తలలో తలపుల మొలకలు పొలగెత్తుతున్నాయి కానీ అవి ఒక వరుసలో, ఒక క్రమంలో, ఒక విధంగా కనరావటం లేదు. ఏదో ఒక విషయం గురించి ఒక ప్రశ్నకు తగిన జవాబు రాబట్టడం కోసం నేను ప్రయత్నించటం లేదు. కార్యకారణ భావ విచారం చేయడం లేదు. అందుకే మనసును ఏకాగ్రం చేయడం లేదు. ఏమిటో ఏమీ తోతక ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నా, చిత్తాన్ని పూర్తిగా పగ్గాలు వదిలేసి పరిగెత్తిస్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు బుద్ధిని ఉపయోగించక తనకు తాను ఏం చేసుకుంటుందో, ఏం చెయ్యాలనుకుంటుందో చూద్దామనుకుంది. ఇంకొకటి, చిత్తవృత్తి నిరోధమైతే యోగం కావాలి. అలాంటి ప్రయత్నం ఏది నేను చేయటం లేదు. అతను నిరోధించి సాధించుకోగలది మాత్రం ఏముంది? మనసు చంచలమైందంట. ఆ చాంచల్యం దాని పోని దాని దారిని అదే పూసుకొని ఇటు పడితే అటు తిరగని, దేన్ని బట్టి పరిగెత్తితే అది పరిగెత్తని, ఏ దారి తొక్కితే ఆ దారి తొక్కని. ఏం కొంప మునిగిపోయింది? కోరికలు అణుచుకోవటం ఎలాగా అంటే వాటిని లొంగిపోవటం ద్వారానే అని ఒక ఆయన అన్నారు. మనసు వాంఛ ఆరూపంలో అభివ్యక్తీకృతమవుతుంది కనుక దాన్ని ఓ మూల కట్టి పడేయటానికి ప్రయత్నించకుండా దాని మానాన్న దాన్ని వదిలివేస్తేనే మంచిది. అది మాత్రం ఎంత రగ్గత్తంగ తరంగమైన, ఎంతసేపు చంద్రుడు తొక్కుతుంది, ఎంత దూరం శరవేగంతో వెళుతుంది. ఎక్కడో అది అరిసిపోయి గస పెడుతూ ఆగిపోకపోతుందా? సంకల్ప వికల్పాల పుట్టువు నువ్వు, రాగ విరాగాల గుట్టవు నీవు, కామ క్రోధాల చుట్టవు నీవు. నీలోనే ఎన్నో సర్పాలున్నాయి, దర్పాలున్నాయి, తేళ్లున్నాయి, తాబేళ్లున్నాయి, ఇంకెన్నెన్ని కీటకాలున్నాయో ఎవరు లెక్క పెట్టగలరు? నీలో ఎన్నెన్ని సుమ పరిమళాలున్నాయో ఎవరికి తెలుసు? నీలో ఎంత దుర్గంధం ఉన్నదో ఎవరికి? నీ గుండె ఓ తేనె తొట్టె కావచ్చు, అది ఒక చీమల పెట్టే కావచ్చు, అదో సాలెగూడు కాదని ఎలా చెప్పగలవు? ఆ సాలెడు ఎన్ని జరీ జలతారు తీగలను అల్లుకుంటూ పోతున్నాడు మనకు తెలుసా? కాక ఆ జాలంలో చిక్కుకున్న చిరు పురుగులనెన్నటి అది కబళిస్తుందో తెలుసా? అది ప్రాణుల ప్రాణం తీసే వల కావచ్చు, జీవులను అనుసంధానం చేసే ఇంద్రజాలం కూడా కావచ్చు. అది పత్ర గ్రసాచ్ఛాదిత కూపం కాకూడదా? స్వచ్ఛ శీతల జల సమునే సరోవరం కారాదు. నిన్ను నీవు తెలుసుకోవటం ఎంత కష్టమో, నన్ను నేను తెలుసుకోవటం కూడా అంతే కష్టం. నా అంతశ్చైతన్యంలో మంచి అలా తీసిన ముడి తలుపులను నీ ముందు ఉంచుతాను అని నేనంటే నువ్వు నమ్ముతావా? అది సాధ్యమా? నా మనసే నా మనసుతోనే ఎలా విశ్లిష్టం చేయగలను? నేను నా ఆంతర్యం తెలుసుకోవాలనుకోని నేను పరిశోధకుడనై
నా అంతరంగాన్ని పరిశోధించదలిచగాని అంతరాంతరాలలోకేదో కాస్త బయటపడిపోవటం లేదా? నన్ను నేను చూసుకోవటం ఎంత దుర్లభము! నా అంతరంగాన్ని తవ్వి దాని ఉన్నదాలో ఉన్నదేదో నేనే తీసి చూపించడం కూడా అంత దుష్కరం. కాబట్టే ఉమళ్ళల మసులుతున్న తలుపుల గంగుల కలలు కాని, వంగిన హరిబిల్లులు కాని, సుంగులు చాటిన వన్నెల వలువలు ఏవైనా అవేవో నేనే ఆలోచించి ఎలా తెలుసుకోగలను? అదే ఆలోచిస్తున్నానే. ఈ ఊబిలో పడి పైకి లేవకుండా ఉన్నానేమో. ఏమో. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక జూలై 20, 1983 విశ్వం గారు రాసింది. ఆశంస ఇంకొకటి. రాయలసీమ దౌర్భాగ్యమేమో కానీ ఎవరో తమిళ్ళు దొరతనం చలాయిస్తున్నారన్నప్పుడు అలాగే ఉంది. ఆ తర్వాత మరొకరు రాజ్యానికి వచ్చినప్పుడు అలాగే. విధవ రాయలసీమ వారే ముఖ్యమంత్రులు అయినప్పుడు అలాగే. అసలు దొరలు స్వయంగా పరిపాలిస్తూ ఆ తెల్ల దొరలే కలెక్టర్గా వచ్చిన మనరో కాలం నాటి రోజుల్లో కాస్త మెరుగ్గా ఉందేమో. ఈ మాట అంటే కటువుగానే ఉంటుంది. నిజమెప్పుడు కటువే, సత్యం ఎప్పుడు నిష్ఠూరమే. అయినా చెప్పుకోక తప్పదు, బాధపడక తప్పదు. అలనాడు ఏ మండ్రోనో గుర్రం మీద ఎక్కి పల్లె పట్టులు తిరుగుతూ ఉంటే ఏ రైతు ఏ చెరువు దొరువు పాడయిందని చెప్తే అక్కడికక్కడ ఉత్తర్వులు జారీ చేసేవాడు బాగు చెయ్యడం. వారి కాలంలో జరిగినన్ని సర్వేలు, వారి కాలంలో వేసినన్ని పథకాలు, ప్రణాళికల అంచనాలు, ప్రాజెక్టుల వివరాలు తర్వాత జరిగాయని గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలమా? రాను రాను ఆ దొర రాజ్యం సగం తెల్లది సగం నల్లది అయ్యాక అదే పాడైపోయిందనుకోండి. మరి అంతకంటే అచ్చం మనదైన తర్వాత మనం పొడి చేసిందేమిటి? అది కదా ప్రశ్న. ఇంకొకటి, పాతల నాటి నుంచి రాయలసీమలో కరువు తాండవిస్తున్నది కూడా ప్రథమ హత్తని. చెరువులు దొరువులు చక్కగా ఉన్నంత కాలం అంత సుభిక్షమైన ప్రాంతం ఇంకొకటి లేదు. గోదావరి కృష్ణ ఆనకట్టలు బట్టి ఆ ప్రాంతం సస్యశ్యామలమయ్యేదాకా అటు నుంచి వందలాది ఘనాపాడి తార్కికులు వైయాకరులు ఇటు వచ్చి వర్షాసనాలు తీసుకుని వెళ్ళేవాడు. అంటే వారు ప్రతి సంవత్సరం ఇచ్చే వార్షిక. కార్తీకంలో పండితులకు, సురౌతుకులకు, లౌకికులకు, మాఘంలో కవులు, గాయకులు, కళాకారులు, దేవదాసీలతో సహా గద్వాల, అలంపురం వగైరా అనేక సంస్థానాలు సంభావనలిచ్చే. జాప్పాలు ఏటా ఇంత అని నగదు ఇస్తూ ఉండేవారు. వాటికి ఏ 6 నెలల ముందో బయలుదేరి దారి పొడుగున వర్షాసనాలు వసూలు చేసుకుంటూ స్వయం పాకం చేసుకుంటూ తిరిగేవారు. అటు నుంచి అనేకంగా వచ్చేవారు. అలాంటి దేశంలో ఆ తర్వాతనే కేవలం దొరల చెడు రోజుల తర్వాతనే 3 ఏళ్లకోసారి క్షామం రాసాగి. 1935 తర్వాత వచ్చిన క్షామం గొప్పది. అప్పుడు రాయలసీమ క్షామ నివారణ సంఘం శ్రీ కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన పిలిచి తరిమెల సుబ్బారెడ్డి గారు, నాగిరెడ్డి తండ్రి నీలం సంజీవరెడ్డి మామగారు ఉపాధ్యక్షుడుగా అనేకులు పనిచేశారు. ఆ తర్వాత తిరిగి వచ్చింది. మళ్ళీ తిరిగి 1942 నుండి దారుణంగా 2 ఏళ్ళు క్షామం పీడించి అప్పటి క్షామ నివారణ సంఘానికి నేను కార్యదర్శిగా నాకు చాలా కాలం పనిచేసి అదే సంఘంలో ఫ్యామిన్ కోడ్ మరీ శతాబ్దం పాతదైపోయిందని సరిచేయాలని రివిజన్ కమిటీ ఏర్పడి అనేకులతో సాక్ష్యం సేకరి శ్రీ కల్లూరి సుబ్బారావు వంటి వారు అనేకంగా వివరాలు చెప్పారు కూడా. ఇంకా అయ్యాక మరీ వచ్చింది, వస్తూనే తుదకు 3 ఏళ్లకో మారు కాక ఏడాది మార్చి 7 కాక ఏటా కరువు సేవైపోయింది రాయలసీమ. కేవలం పని మీద ఆధారపడాల్సి వచ్చేసరి అడవులు కూడా నేలమట్టం కాజేసరి పూర్తిగా కరువు అలవాలమైపోయి రాయలసీమలో అత్యధిక భాగం 1963 అక్టోబర్ డిసెంబర్లో
నేను ఒక మారు ఆ జిల్లాలు తిరిగి ఆంధ్రప్రభ దినపత్రిక వరుసగా వ్యాసాలు రాశారు. అంటే విశ్వంగా సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారప్పుడు ఆయన అది చదివి ఏదో చెయ్యాలన్న సూచనలు పరికించారు కూడా. ఈలోగా మంత్రివర్గం మారినా ఏమైనా తరువాతి వారు చూస్తూనే ఉన్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. క్షామం తీవ్రమైన పకావీరుని వసూళ్ళు ఆపడం, శిస్తు వసూళ్ళు ఆపడం, బాబులకు సబ్సిడీలు ఇవ్వడం, ఇంకా ముంచుకొనిస్తే మట్టి బాటలు పోయించే పనులు మొదలు పెట్టడం, ఘోరమైన పరిస్థితుల్లో అనాథలతో రాళ్ళు పగల కొట్టించడం తప్పితే వచ్చిన మార్పులేందే. ఈ పనులు 200 ఏళ్ల నుంచి ఇలా సాగుతూనే ఉంది. ప్రతిసారి శాశ్వత నివారణ అంటారు కానీ తాత్కాలిక నివారణోపాయాలు కూడా సరిగ్గా జరగటం. ఇంతకు రాయలసీమ సమస్య రాజకీయ సమస్యగా ఎవరో తమను దోచుకుంటున్నారను, తమపై దొరతనం చేస్తున్నారను అనే సమస్య కానే కాదు. ఆ ప్రాంతానికి అనువైన రీతిలో ఆర్థిక అభివృద్ధికి మార్గాలు వెతికి ఉన్నవాటిని అమలు పరచాలి. అదే జరగటంలా. కారణం రాయలసీమ వారు దప్పి అయితే బావి తవ్వమన్నట్టు కరువు వస్తే ఆందోళన లేవదీయటం తప్ప దూరదృష్టితో ఒక సక్రమ పథకం మేరకు పని చేయనే లేదు ఇంతవరకు. అదేదో ఇప్పుడు జరుగుతున్న రాయలసీమ కన్వెన్షన్ అయినా ఆ దారిలో ప్రయాణం చేస్తే బాగుండు. కేవలం ఆనాటి ఉపన్యాసాలు, తీర్మానాలు పరిమితమయ్యేటుంటే ఇదంతా బట్టి దండగా. అలా కాకూడదని నా ఆశ, ఆశంస. పొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలో విద్వాన్ విశ్వంగారు పంపిన సందేశం ఇది. సీమ సాహితీ సాహిత్య సామాజిక మాసపత్రిక ప్రారంభ సంచిక 1996 జనవరిలో పడింది. దానిలోంచి తీసుకున్నాం. చివరి అనుబంధం 5 న్యూ ట్రెండ్స్ ఇన్ తెలుగు జర్నలిజం. విశ్వంగారు ఇంగ్లీష్లో రాసి, of all the changes the modern age has seen, social, political and cultural, those in the field of journalism are the subtlest, strongest and deepest. Language and expression, news reports and continuous comments, headliners and page makeup and a lot more are affected by these changes, which are many and continuous. We have a clear idea of the enormity of the revolution if we place that old-time journal, the Vartamana Tarangini, by the side of any of the present-day newspapers. This idea would be equally clear if we compare the nationalist newspapers of the freedom struggle days with those of today. At the height of that movement, in the newspapers influenced by it, the language became more vigorous and got closer to life. New comments and features also made their appearance. It is but natural that a number of changes in methods and ideas as well as outlook should follow the attainment of independence. But these changes are found to be neither radical nor so revolutionary. It was true that Telugu journalism had taken a big strides under the impetus and national movement, but the needs of those days were very different. Like the readers and their requirements, it is not surprising that the speeches of the national leaders dominated the scene of the days. Reports of their speeches filled up the column spaces in the newspapers. The conception of news value was accordingly very different from what it is today. The burden of the song in those speeches was the economic and other evils of foreign rule. Another recurring theme of those speeches was the glorification of India's distant past. It was found necessary, understandably so, to create
self-confidence in a people, which a culture could not stand the powerful impact of the West. At the same time, some of the Indian intellectuals of the day began to see the need for the imbibing the best that was in the foreign culture for the regeneration of their world. Whatever be the social, cultural, and literary contribution of this class, their subversive to the rulers of the day began to alienate them from the Indian masses. It was true that literature had flourished and spread out into new forms, but when the involvement with the freedom struggle became more intense, the lack of attention to literature and the arts could not be helped in the post generation. The importance given in earlier matters, literary and cultural, began now to be taken away by the politics of the freedom struggle. This had necessarily to change after freedom, and due attention had to be given to social and literary as well as political problems. This agonizing readjustment has resulted in the new trends that we see in the journalism today. The disappropriation space given, disproportionate space given to political speeches and ministerial pronouncements is but a hangover from the past, when the people at large are striving to improve their own lot. Their problems and inspirations have to be reflected in the newspapers too, but it is not being done effectively enough. Editorial comments and letters to the editors are generally pressed into service in their connection. Though national self-respect is necessary, it has a way of turning into self-love and vainglory about the past, which have to be kept under check. Not many are the papers which are using the necessary restraint. A few of them are, however, striving their best to counter the forces of revivalism. More power to their elbow. If our democracy is to grow strong, religious and communal rivalries have to be eliminated. We do not seem to be changing socially to the same extent as we have changed political. It is not enough if the rulers alone change for the good of democracy. Religious and communal rivalries were not much in evidence in the 20s and 30s, but now, after freedom, we seem to be going back to the direction, at least a fear so, and not without reason. I hope in the distribution of the loaves of fishes of office, these feelings are having a free play, while some influential people are strengthening this. A few newspapers are trying to fight it out. This apart, a kind of sensationalism seems to be creeping into journalism. It is no doubt necessary to expose the wrongdoers in high places, but these exposures should not be allowed to deteriorate into blackmailing for private gain. This tendency needs to be checked by journalists themselves by a kind of self-regulation. It is disturbing to note that ministers and high officials are going more and more touchy about criticism directed against them. The new press laws with which are freedom of newspapers
criticism is thought to be curbed or a dangerous portent. Does it promote the concept of secularism? The introduction of background articles and features throwing light to the forces behind the news. It is welcome to development, but they do not seem to be properly planned according to the felt needs of the Indian situation. Sometimes they are just mechanical translations of the agency material. Anyway, it holds out some promise. Then comes contribution of journalism to literature, especially the weeklies and the monthlies, which have substantially aided the growth of creative writing. Most of the stories and novels of the day have been published in the journals before being reprinted in book form. With the possible exception of poetry, all forms of writing had gained by this. The journals had also helped with the publication of illustrated features on the arts. It would be no exaggeration to say that about 90% of current Telugu literature is seeing light through the periodicals. As for the intrinsic merit of this writing in journalism, it is enough to say that it reflects the quality of contemporary literature. He would be rash who would dismiss the whole lot of this as mere trash, good only of the day. Writing was not our first rate, neither yesterday nor today. It was not as if the fall came today all of a sudden. In the past we had a limited and cultivated readership. Today readers have multiplied enormously. Not all of them are highly educated, as also writers, and they write. To condemn the whole volume of writing as useless without examining it, it would be to write oneself down as being uncritical. Rewardship has changed. What with the economic and industrial pattern, the growing urbanization, and educated housewife, otherwise unemployed, the kind of literature purveyed to them might not be all first rate, but at no time was any writing all that first rate either. Readers of Telugu with a solid grounding in letter English are gradually decreasing. Readers knowing only Telugu are increasing. These are the factors that determine the quality of writing too. In the rise of pornographic writing with an eye on the commercial possibilities is not a happy sight. Luckily, it is on the decrease now. But we cannot deny that there is a lot of sex in all writing in general. There is also a corresponding faith in variety of appeal. As for the language, I feel these have been a marked fall in the quality. Errors of grammar, idiom, and usage are increasingly in evidence. Echoes of English or either language could be heard in some of the writings. Diffuseness and lack of style seem to spoil some writing, detracting from directness and force. With a greater command on the language, one could expect a better quality of writing. Telugu journalism of today is trying to catch up with the fast changing world. It is a good sign, though it is too early to say how fair it will succeed
in its attempts. I expect it will be able to fulfill the aims of effecting a change in our life and literature. In this connection, I can't but pay my tribute to those dedicated stalwarts of Telugu journalism like the late హరిసర్వోత్తమరావు, దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, ముట్నూరి కృష్ణారావు, ది నేమ్స్ ఆఫ్ S.G. Acharya and Tapi Dharmarao, who are responsible for effecting many changes in modern journalism, deserve mention, as also that of S. Sambhu Prasad, Sivalanka Sambhu Prasad, for many of the revolutionary changes in modern Telugu journalism. Headlines newly displayed, page makeup, as also the newspaper idiom, of all of which have gained the widest currency. The credit goes to one man more than any other, and that is Venkateswar Rao Narla Venkatesh. Telugu journalism today is making a rapid progress, gaining in depth as well as width of influence and appeal. All the writers of the day have their share in this adventure, and I hope and trust that their striving will find its fulfillment. Vidwan Vishwam, from Studies of the History of Telugu Journalism, 1968. దీనితో 6వ భాగంతో నాగసూరి వేణుగోపాల్ గారి విద్వాన్ విశ్వం మోనోగ్రాఫ్ పుస్తకం 133 పేజ్ 140 పేజీల పుస్తకం పూర్తి చేశాం. ఆ పుస్తకం నాకు పంపి నేను ఇలా ప్రత్యక్ష ప్రసారం చేయటానికి తోడ్పడిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి ఒకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. మీ తరఫున నా తరఫు. రేపటి నుంచి మనం మామూలుగా అన్ని కార్యక్రమాలు వరుసగా వస్తూనే ఉంటాయి. దీనికోసం అన్నీ మానేసి పొద్దున సాయంకాలం చేసి ఆ పుస్తకం ఆయనకు కావాలి పంపించాలి. ధన్యవాదాలు.